కాలముఖులు అన్న సంస్కృత పదం యొక్క అర్థం నల్లని ముఖాలు గలవారని అర్థం. ఈ వర్గం వారు ముఖానికి బూడిద పూసుకుని నల్లగా కనిపిస్తారు. క్రీస్తు శకం 13వ శతాబ్దం దాకా కర్ణాటక ప్రాంతంలో ప్రముఖ తాంత్రిక వర్గంగా కాలముఖులు చలామణి అయ్యింది. ఇదే ప్రాంతంలో 8వ శతాబ్దం ప్రాంతంలోనే కాలముఖులు ఉన్నట్లుగా ఇటీవల కాలంలో దొరికిన శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ కాలముఖ తాంత్రిక వర్గంలో 2 ఉపవర్గాలున్నాయి. అందులో ఒకటి శక్తి పరిషత్. ఈ వర్గం వారు కర్ణాటకలో ఉన్న ధార్వాడ్ మరియు షిమోగా జిల్లాల్లో ఉండేది. ఇంకొక వర్గం పేరు సింహ పరిషత్. ఈ వర్గానికి చెందిన మంత్రవాదులు మైసూరు నుండి ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల దాకా విస్తరించి ఉండేవారు. ఈ 2 వర్గాలలో శక్తి పరిషత్ వర్గం రాజుల ఆదరణ పొంది ప్రముఖంగా వెలుగొందింది. ఈనాటికి బేలగేవ ప్రాంతంలో ఉన్న శక్తి పరిషత్కి చెందిన కేదారేశ్వర ఆలయం నిలిచి ఉంది. ఈ ఆలయాన్ని నేడు ప్రాచీన కాలానికి చెందిన అరుదైన పురావస్తు కట్టడంగా భావించి సంరక్షించబడుచున్నది. ఇక 2వ వర్గమైన సింహ పరిషత్కి అటు ప్రజల నుండి ఇటు రాజుల నుండి సరి అయిన ఆదరణ లేక కాలక్రమంలో అంతరించిపోయింది. కాలముఖుల ఆలయానికి దగ్గరలో తమ మఠాలను స్థాపించుకుని నివసించేవారు. కాలముఖులకు కన్నడ రాజులు భూములు, బంగారు దానాలు ఇచ్చినట్లుగా శిలాశాసనాలున్నాయి. ఈ ఆదాయాల ద్వారా తమ మఠాలకు దగ్గరగా ఉన్న ఆలయాల నిర్వహణ కాలముఖులు చేపట్టేవారు. అంటే ఆధునిక కాలంలో శృంగేరి పీఠానికి గుళ్ళ అప్పగిస్తున్నట్లుగా నాడు కాలముఖులకు ఆలయాలు అప్పగించబడేవన్నమాట. కాలముఖులు నిర్వహించే ఆలయాలలో దేవదాసి వ్యవస్థ అమలులో ఉండేది. దేవుడు ఉత్సవాల సమయంలో ఆడిపాడి భక్తుల్ని, భగవంతుడిని ఆనందపరిచే అవివాహిత స్త్రీలను దేవదాసీలంటారు. ఇది ఒక వ్యవస్థగా మారి ఆలయాలలో వ్యభిచారం అధికమైంది. ఆనాడు ఈ ఆలయాల్ని అజమాయిషీ చేస్తున్న కొందరు కాలముఖులు క్రమంగా తమని బ్రాహ్మణులుగా జనాలకి చెప్పుకోసాగారు. శైవ సాంప్రదాయానికి చెందిన ఒక సాంప్రదాయం ఈ కాలముఖులు పాటిస్తారు. శైవ సాంప్రదాయ వర్గాలలో ఒకటి అయిన పాశుపత విభాగంతో కాలముఖుల భావస్వరూపం ఉన్నది. పాశుపత విభాగానికి గురువు అని చెప్పదగిన లకువికుడు అనే యోగి పాశుపత సూత్రములు అనే గ్రంథాన్ని వ్రాశాడు. అనేక మంది కాలముఖ యోగులు కువికుడి అవతారంగా చెప్పబడ్డారు. పతంజలి యోగ సూత్రాల ప్రకారం యోగ చేసిన వారికి అతీంద్రియ శక్తులు వస్తాయని కాలముఖులు పేర్కొన్నారు. కాలముఖులు లింగారాధకులుగా ఉండేవారు. శివుడిని లింగరూపంలో ఆరాధించటమే వీరి లక్ష్యం. 12వ శతాబ్దం నాటికి కాలముఖ వర్గం అదృశ్యం అవటం వలన లింగాయతులు అనే వీరి శైవ వర్గం కర్ణాటక ప్రాంతంలో ప్రాబల్యం సంపాదించసాగింది. వీర శైవ ఉద్యమానికి ఆద్యుడు బసవేశ్వరుడు. ఇతడు కాలముఖ సిద్ధాంతాలలో ఉన్న లోపాలను సరిదిద్ది వీర శైవాన్ని వ్యాపింపజేశాడు. అప్పటిదాకా కాలముఖులచే నిర్వహించబడుచున్న శివాలయాల అజమాయిషి క్రమంగా వీర శైవుల ఆధ్వర్యంలోకి రాసాగాయి. కపాలికుల్ని, కాలముఖుల్ని జతచేసి కొన్ని గ్రంథాలలో వ్రాయబడినప్పటికీ కపాలీకులు చేసే జుగుప్సకార తాంత్రిక పూజలు, బలులు ఇవ్వటం కాలముఖులు చెయ్యరు. కనుక కాలముఖులు పూర్తిగా నాగరికమైన శైవ తాంత్రి విధానం అని గుర్తించాలి. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.